నీ రుణం తీర్చుకుంటా, ఈ గడ్డ రుణం తీర్చుకుంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నట. మా అక్క మాట కోసం ఏం చేస్తా ఉన్నా మళ్ళీ తప్పకుండా అందరం కష్టపడదాం. తప్పకుండా అడిగినట్టుగా 9,000 ఓట్లతో మంచి రెండు గ్రామాలలో కూడా మల్లన్న వచ్చి నా కోసం కూడా ప్రచారం చేసిండు. మరి మల్లన్నకు మేమందరం కూడా పూర్తిగా అభయం ఇస్తామని తెలియజేస్తాం. ఈ మాట చాలక, ఈ మాట కోసమే మురుగు దాకా వచ్చినాక సీతక్క మాట నిలబెడుతురా. మరి సీతక్క మాట నిలబెడుతుంది కదా, పక్కనే కదా డిసెంబర్ 3 తారీఖు నాడు సీతక్క గెలిపించారు. జూన్ 4 తారీఖు నాడు